అరే జశ్వంత్ లేచి చదవరా. డాన్ కీతో దగ్గు తగ్గిస్తారు. డానా? డాంకీతో దగ్గు తగ్గించడం ఏంటిరా? అదే డాంకీరా. డాంకీ పాలతో దగ్గు తగ్గిస్తారా? వేదవా కూర్చో. అరే అభినవ్ నువ్వు లేచి చదవరా. హనుమాన్ బాడీలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. ఒరే ఒరే అది హనుమాన్ బాడీ కాదురా, హ్యూమన్ బాడీరా. అసలు ఏం చదువుతున్నావురా? అరే జశ్వంత్ నెక్స్ట్ పాయింట్ చదవరా. టైబోన్ ఇస్ ద లార్జెస్ట్ బోన్. వెరీ గుడ్ రా. మరి టైబోన్ని తెలుగులో ఏమంటారు? నల్లిబొక్క సార్. ఈ నల్లిబొక్క ఏంటిరా? బౌద్ధం సినిమా చూసిన కాడ నుంచి మా అక్క నల్లిబొక్కలని మా బావగే ఇస్తాను ఇలాగే లేదు. అరే అసలు నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తాను? నల్లిబొక్క కాదు కూడా ఏముకరా. అందరూ సైన్స్ బుక్స్ క్లోజ్ చేయండి, మ్యాథ్స్ టేబుల్స్ అడుగుతాను. అరే విశ్వ నువ్వు 5 టేబుల్స్ చదవరా. 5x 1 = 5, 5x 2 = 10, 5x 3 = అరే 5 టేబుల్ ఎక్స్ ఇక్కడ వచ్చిందిరా. సార్ ఆ రోజు 4x అంటే ఆప్షన్ చెప్పి కదా సార్, ఇలా కూడా ఎగ్జామ్ కదా సార్. నీకు ఎక్స్కి మల్టిప్లికేషన్ సింబల్కి తేడా తెలియదా? ఏమో సార్ మీరే ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లా సార్? సరేరా నేను ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడగండి సార్. ఏబి భార్యాభర్తలు. ఏ సికి నాన్నైనప్పుడు సికి బి ఏమవుతుంది? అసలు ఏబిసిలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే సార్? అరే అసలు మీరు క్లాస్ ఏమింటుర్రా? ఇలా కాదని సోషల్ నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి. అభిషాక్ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? సోషల్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 21 నుండి పేజ్ నెంబర్ 25 వరకు జరిగింది సార్. పూర్ణ మన దేశ రాష్ట్రపతి ఎవరు? అభినవ్ మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి? ఏదడిగినా అలా సైలెంట్గా నిల్చుంటారేంట్రా? సార్ మీరు టీవీ చూడట్లేదా? అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని గవర్నమెంట్ కూడా చెబుతుంది. అందుకే సార్ మేము సోషల్ని బాగా డిస్టెన్స్లో పెట్టాము. ఒరే తలకమలసిన వేదవాళ్ళారా, సోషల్ డిస్టెన్స్ అంటే అందరూ దూరం దూరంగా ఉండమని అర్థం రా. మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు మీకు పేపర్స్ ఇస్తా. జశ్వంత్ 2 మార్క్స్, అభినవ్ 5 మార్క్స్, అభిషాన్ 3 మార్క్స్, పూర్ణ సాయి 10 మార్క్స్, విశ్వ 9 మార్క్స్. ఏం 9 మార్క్స్? మీ మొగలు మీరు చదువు అవసరమారా? చదువు రాలేదా దమ్మలలా? మీలాంటి వాళ్ళు కూడా చదువు చెప్పాల్సి వస్తుంది, నా కర్మ. అరే మా నాన్నకి పేపర్ ఇవ్వడితే ఏమంటాడో భయం వేస్తుందిరా నాకు. నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకుంటా అని చెప్పురా. ఏమారైగా నాకులు చదివినా కూడా నా బుర్రకి ఎక్కట్లేదు. స్కూల్లో టీచర్స్ ర్యాంక్స్ రావాలని, ఇంట్లోనేమో నాన్న పరుగు పోతుందని ఆలోచిస్తారే తప్ప మన గురించి అయితే ఆలోచించరు. పిల్లలు ఏమైంది?
ఎంత చదివినా మాకు అర్థం కావట్లేదు మేడం, మాకు చదువు రాదని అందరూ అంటున్నారు. సరే, రేపు ఒక పని చేయండి, మీ పేరెంట్స్తో మేము స్కూల్కి రండి. జస్సు, మీ రిజల్ట్ ఎందుకు సార్? ప్రిన్సిపల్ మేడంని కలవాలి అంటే 15 days ముందు అపాయింట్మెంట్ కావాలి. సో ఇప్పుడు మీకు కలవలేదు. ఏం స్కూల్లో ఇది? నీ ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ కావాలంటున్నారు. అదరా, ఇంటికి వెళ్దాం. నాన్న, ఏమన్నారట? గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. చదువు రావట్లేదని మీ బాబు చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు. ఇలా ఉంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఏం లేదు మేడం, వాడికి అలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. మీరు బాబుని మిమ్స్ స్కూల్లో జాయిన్ చేయండి, ఇంప్రూవ్ చేసే బాధ్యత మాది. వీడు ఎక్కడ చదివినా కూడా వాడికి ఏం రాదు మేడం, వాడు చదువు అసలు. సార్, ఇది ఒకసారి చూడండి. ఎడ్యుకేషన్ అందించే స్కూల్ అని అర్థం. గుడ్ మార్నింగ్, ప్లీజ్ నాతో రండి. టీచర్స్ నాకు మోడర్న్ టెక్నాలజీ ద్వారా నేర్పిస్తారు. యాక్టివిటీస్ తో లెర్నింగ్ అవుతుంది, ఈజీ ఇంకా సింపుల్. ఇంకా మేము రెడీ ఫర్ లైఫ్. లీడ్ మీ స్కూల్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి చేర్చే ఒక వ్యవస్థ. లీడ్ ఆధారితమైన స్కూల్ ని ఎంచుకోండి. సరే మేడం, ఈ స్కూల్ చెప్తున్నాను కదా, రేపటి నుంచి మిమ్స్ స్కూల్కి వస్తాం. హలో విశ్వ. ఏంద్రా? నేను మిమ్ స్కూల్లో జాయిన్ అయ్యాను, మీరు కూడా జాయిన్ కావాలరా? సరే రా, అందరికి చెప్తా. అది జస్ట్ ఆమె మేము కూడా వస్తున్నాం. Good morning, children. Sit down. Children, open your English books. Eva, you get up and read the words. APPLE అలిపిలి. నీకు కరెక్ట్గా చదవడం వస్తలేదు. నెక్స్ట్ బై గెట్ అప్ అండ్ రీడ్. COOK కాక్. మీకు ఎవరికి చదవడం రాదా? మాకు రాదు మేడం. సరే, నేను మీకు ఒక టెక్నిక్ చెప్తా. COOK కుక్. APPLE యాపిల్. APPLE యాపిల్. COOK కుక్. అరే, ఈ ట్రిక్ ఏదో బాగానే ఉంది. చిల్డ్రన్, మనం రేపు ఎడ్యుకేషనల్ ట్రిప్ వెళ్తున్నాం. అరే, అందరు రావాలిరా ఎడ్యుకేషన్ ట్రిప్కి. ఏమోరా, నేను మా నాన్నని అడిగి చెప్తా. నాన్న, మా స్కూల్లో ఎడ్యుకేషనల్ ట్రిప్ పంపిస్తున్నారు, నేను కూడా వెళ్ళాలన్నా? నువ్వు పెద్ద చదివిపోతావు అని నిన్ను ఎడ్యుకేషన్ ట్రిప్ పంపించాలా? ప్లీజ్ నాన్న, నేను వెళ్తానా? వీడికి ఎలాగో చదువు రాదు, ఈ మెసేజ్ చదువు అని చెప్పి వీడి ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తాను. సరేరా, ఈ మెసేజ్ చదివితే నేను ఎడ్యుకేషన్ ట్రిప్కి నేను పంపిస్తాను. Dear parents, your daughter Kavya got 90% in semester exam. అరే, నీకు ఇంగ్లీష్లో ఒక్క ముక్క కూడా రాదు కదా, అసలు ఎట్లా చదివావు? తెలుగు క్లాసెస్లో ఈజీ టెక్నిక్ ద్వారా నేర్చుకున్నాం నాన్న. సరేరా, ట్రిప్కి వెళ్ళు. అరే, హైదరాబాద్కి వచ్చినాంగా. అరే ట్యాంక్ బండ్ రా. అరే చార్మినార్ రా. చిల్డ్రన్, ఇది గోల్కొండ ఫోర్ట్, దీన్ని గొల్లకొండ అని కూడా అంటారు. చిల్డ్రన్, ఇది బిర్లా ప్లానిటోరియం. ఈ ప్లానిటోరియం ద్వారా ప్రజలకు సైన్స్ గురించి మంచి అవగాహన కల్పిస్తారు. చిల్డ్రన్, చీకటి అవుతుంది, తొందరగా ఇంటికి వెళ్దాం, పదండి. నెక్స్ట్ డే మార్నింగ్. మేము స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుండి ప్రతిదీ తొందరగా నేర్చుకుంటున్నాము కదా. అవునరా, మొన్న మా నాన్నకి మెసేజ్ రాస్తే కూడా నేను చదివినా.
మార్నింగ్ ఈవినింగ్ సబ్జెక్ట్ టీచర్స్తో స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం వలన ఇలా ఇంప్రూవ్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ నుంచి సెమీ రెసిడెన్షియల్ కూడా స్టార్ట్ అవుతుందట, మేము అందరం వెళ్దాం. అరే ప్రతిరోజు ఈవినింగ్ 4కి పేరెంట్స్ స్కూల్కి వచ్చి సబ్జెక్ట్ టీచర్స్ ప్రిన్సిపల్ మేడంని కలవచ్చంట. మంచి స్కూల్ మనందరినీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మనం కష్టపడి చదివి మనకు చదువు రాదు చేత కాదు అనే వాళ్ళకి మనం ఏంటో చూపిద్దాం. అరే రేపంతా స్కూల్ బంద్ అట్రా. ఎందుకురా? ఏమోరా నాకు తెలియదు. అరే పదండ్రా టీవీ చూద్దాం. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూతపడనున్నాయి. ఇప్పుడే కదరా మంచి స్కూల్ దొరికిందని అనుకున్నాము. స్కూల్స్ క్లోజ్ అయితే ఎలా రా చదువుకోవడం? 15 రోజుల తర్వాత. హలో అభినవ్, రేపటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ ఫోన్ చేసి చెప్తున్నా. మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మేము ఎక్కడ చదువుకు దూరమవుతామో అనుకున్నాము. థ్యాంక్ యూ మేడం. 6 నెలల తర్వాత. ఏంట్రా దూషాలు ఉన్నారు? అరే మనందరికీ 10th క్లాస్ 10 GB వచ్చిందిరా. అవునారా? కమ్ ఆన్ వన్స్ అగైన్. అరే ఏమైందా చెట్టు దగ్గర కూర్చున్నావు? మన స్కూల్ లైఫ్ అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్. అందరూ హైదరాబాద్కి వెళ్ళి లక్షలు కట్టి చదువుకుంటారు. అయినా కూడా మిమ్స్ స్కూల్ లాంటి కేర్ ఉంటుందో ఉండదు. నువ్వు దాని గురించి ఆలోచించకు. మన మిమ్ స్కూల్లోనే 10th వరకు చదివిన సత్యతేజ నేను రమ్మన్నాను. తను మనకి వివరంగా చెప్తాడు. అదిగోరా సత్యతేజనే వస్తున్నాడు. తమ్ముళ్ళు, నేను కూడా మీ స్కూల్లో 10th వరకు చదివాను. ఇలాంటి కోచింగ్ లేకుండా స్కూల్లో విన్న ఐటీ క్లాసెస్ వల్లే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్ కూడా మంచి జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. చేయి ఖచ్చితంగా క్రాక్ చేశాను. అంటే చూడండి, తను సాయి విన్నర్ సిస్టర్. తను కూడా మనం స్కూల్ మేము జూనియర్ కాలేజ్లో చదివి అక్కడ విన్న ఈ క్లాసెస్ వల్లే ఇప్పుడు MBBS చేస్తుంది. అంతేకాదు మన మిమ్స్ డిగ్రీ కాలేజీలో ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంతోమంది సాఫ్ట్వేర్లుగా మంచి పొజిషన్లో ఉండేలా చేసింది మన మిమ్స్. తమ్ముళ్ళు, తన సాక్షిగా బ్రదర్ మన మిమ్స్ డిగ్రీ కాలేజ్లో చదివి తర్వాత లా చేసి రీసెంట్గా సివిల్ జడ్జ్ రిసర్చ్లో జడ్జిగా సెలెక్ట్ అయ్యాడు. చూశారుగా, మిమ్స్ విద్యా సంస్థలు ఎంతోమందిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తూ ఉంటాయి కూడా. అందుకే మీరు సంతోషంగా మన మిమ్స్లో స్టడీని కంటిన్యూ చేయవచ్చు. చూశారుగా, పిల్లల భవిష్యత్తు గురించి మిమ్స్ స్కూల్ ఎప్పుడూ ముందు చూపుతో ఆలోచిస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మిమ్స్ విద్యా సంస్థల్లో చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ మా వందనాలు. పాఠశాల, ది స్కూల్ డెడికేటెడ్ టు all our MIMS parents. Thank you. Now it is time to please give them a round of applause.